ఈ సమావేశంలో పెద్దలందరూ చాలామంది సీనియర్లు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర మేము నేర్చుకునే వాళ్ళమే. అయితే ఇప్పుడు చూస్తున్న ఈ సమాజంలో మన బహుజనుల ఓట్లని అగ్రకులాల సీట్లుగా మార్చుకుంటున్నారు. ఆ అవకాశం కూడా మనమే ఇస్తున్నాం. మన తండ్రుల ఎద్దులు, మన తల్లుల ఆవులు, ఇలాంటి పశువులతో పోల్చే ఈ పశువుల రాజకీయాన్ని ఖచ్చితంగా మనం ఎండగట్టాలంటే రేపు రాబోయే రోజుల్లో మన బహుజన జెండా ఒకటే ఒక లక్ష్యంగా ఈ అగ్రకులాల సీట్లను దించటమే. దీనికి అందరూ నడుం బిగించాలి. ఈరోజు మన బిడ్డల్ని లక్షలు పెట్టి చదివిస్తున్నాం, ఉద్యోగాలు లేవు. కాకపోతే మన తల్లుల మటుకు దేవుళ్ళు గొళ్ళకెళ్ళి మొక్కుకొని వస్తారు, పొంగలు పెడతారు, జంతువులు బలిస్తారు, ఎన్నెన్నో మొక్కులు మొక్కొస్తారు. ఈ ఒక కుళ్ళు రాజకీయ నాయకులు మాత్రం ఒక్క ప్రశ్న కూడా వేయరు. అగ్రకులాలేమో వారసత్వాన్ని పెంచుకుంటున్నారు రాజకీయాలలో. నేను పోయిన తర్వాత నా కొడుకు రావాలి లేదా నా కూతురు రావాలని. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏం పెంచుకుంటున్నారు? మన కొడుక్కి 18 సంవత్సరాలు వస్తే, మన కూతురికి 18 సంవత్సరాలు దాటితే మనకి 3,000 రూపాయలు ఓట్లకు డబ్బులు ఇస్తారు అని. ఈ వారసత్వాల గురించి ఆలోచిస్తున్నాం. అంతేనా కాదా అన్నదమ్ములారా? నేనేమైనా తప్పు మాట్లాడుతున్నానా? సమాజంలో ఈరోజు జరుగుతున్న విషయాలు మాట్లాడుతున్నా. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జీవితాలలోకి మేము వెళ్తున్నాం. లేకపోతే మన బహుజన జెండాని ఇంటికొకరు పెట్టుకొని మన ఆత్మగౌరవాన్ని తెలియజేసుకుందామా? మీ మీదే ఉంది, మీ మనసుల మీదే ఉంది, మీ ఆత్మగౌరవం మీ చేతుల్లోనే ఉంది. బానిసలు వద్దు, బానిస సంఖ్యలు తెంచుకొని బహుజన ఆయుధాలుగా తయారవ్వాలని చెప్పని ఈ వేదిక నుంచి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి జై భీమ్. బహుజన